7 Now న్యూస్. ఇళ్ల మధ్య నిలిపిన వర్షపు నీరు, విజృంభిస్తున్న దోమలు. గ్రామాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, జనరల్ సెక్రటరీ, మండల అధ్యక్షులు. వనపర్తి జిల్లా చిన్నబావి మండలం చిన్నమారు గ్రామంలో పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక గ్రామ పంచాయతీ అధికారుల కారణంగా వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 సంవత్సరాలుగా చిన్నమారు ఎస్సీ కాలనీ ప్రజలు ఊరు విడిచి కొత్తగా స్థిరపడినా ఇప్పటిదాకా ప్రభుత్వాలు గాని నేతలు గాని పట్టించుకోకపోవడం రాష్ట్ర బీజేపీ కరువు చిన్న మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మారినా ఆ ఊరి దుర్దశ మాత్రం మారలేదు. మా నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు మంత్రిగా అయిన ఆ ఊరిని ఒక్కసారి కూడా చూసే ప్రయత్నం చేయలేదు. వర్షాకాలంలో రోడ్లపై వర్షపు నీరు, ఇండ్ల మధ్యన వర్షపు నీరు, మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి ఒక్కసారైనా చిన్నమారు గ్రామానికి వచ్చి సమస్యలు చూసారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు, అధికారము ఉంది కాబట్టి కనీసం ఇప్పటికైనా ఊర్లను సందర్శించి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి. ఇప్పటికే భూములు, ఇండ్లు ఉన్న వారికి ఇల్లు కేటాయించడం అన్యాయం. నిజంగా పేద ప్రజానీకానికి ఇల్లు లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా గ్రామస్తులు విద్యుత్ సమస్యలపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. రోడ్ల వెంట విద్యుత్ బల్బులు వెలగడం లేదు. గ్రామ పంచాయతీ సెక్రటరీ లేకపోవడంతో సమస్యలు పరిష్కరించబడడం లేదు. చీకట్లో మేము జీవించడం తప్పదా అని వాపోయారు. చిన్నమారు ఎస్సీ కాలనీ ప్రజలు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కత్తి జానీ, వనపర్తి జిల్లా ఓబీసీ కార్యదర్శి మేకల చెన్నయ్య యాదవ్, ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి, ఉగ్ర నరసింహ, హిట్లర్ నరసింహ, తగరం నాగరాజు, డిఎన్ రాము, తగరం కృష్ణయ్య, గ్రామ నాయకులు రామకృష్ణ, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 20 ఏళ్ల నుంచి కూడా ఇట్లే ఉంటే ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా, ఎంత ఆడికేస్తామని ఆఫ్ చేస్తున్నారు. మొత్తం బొక్కిడికి తీసి పడేసి ఆడికి ఆడికేస్తామని తీసి పడేస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నంటే, వీళ్ళు ఎన్ని రోజులు పరిపాలించినా, మన మంత్రి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 4 సార్లు మంత్రి అయ్యిండు. మరి ఎప్పుడు కూడా కృష్ణరావు మాత్రం 5 ఏళ్ళు 25 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే 4 సార్లు మంత్రి అయ్యిండు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు కదా. ఎప్పుడు కూడా ఇట్లా వచ్చి చూసిండు ఎప్పుడన్నా? చూడలేదు. అదే అందుకే మేము ఏమంటున్నాం అంటే, వచ్చిపోయారు అంతే. అందుకే మేము ఏమంటున్నాం అంటే, మనం ఈ అంధకార చీకట్లో నీళ్ళలో ఉండే జీవితానికి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు అన్ని గ్రామాల్లో రోడ్లను ఇచ్చిండు, అన్ని గ్రామాల్లో ఇండ్లు ఇస్తున్నారు. అందుకే 100% కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్సే వస్తున్నాయి. కాబట్టి వీళ్ళకు బుద్ధి రావాలంటే ఈసారైనా కూడా కనీసం మనం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కు సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొస్తే ఎంతమందితో చూసిండ్రు. ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడానికి వచ్చాం మేము ఇక్కడికి. అందుకే మీరందరూ కూడా ఒకసారి గమనించండి. 20 ఏళ్ల నుంచి ఇట్లే ఉన్నాయి కదా నీళ్లు, ఈ నీళ్ళలోనే ఉన్నారు కదా. ఏం రాముడు అంతే కదా. కాబట్టి మీరందరూ కూడా గమనించండి. ప్రతి సమస్యను కూడా మేము లేవనెత్తి చెప్తాము. లోకల్లో ఉన్న మంత్రి గారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అందుకే అంటున్నాం. మంత్రి గారు ఇన్నేళ్ళు ఉన్నారు కదా, ఖచ్చితంగా మీరు ఇక్కడ చిన్నమారు గ్రామానికి వచ్చి ఎస్సీ కాలనీ, ఓసీ కాలనీ, అన్ని కాలనీల్లో నీళ్లు పూర్తి స్థాయిలో ఆగుతున్నాయి. ఈ సౌకర్యాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చి చూసి, మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి చేసి ఇళ్లను నీళ్ళలో లేకుండా మంచిగా ఒడ్డున ఉండేటట్టు చూసి చేయాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామని మేము మీకు హామీ కూడా ఇస్తున్నాం. అక్కడ ఇండ్లకు 30-40 ఎకరాల భూములకు ఇండ్లు ఇచ్చారు. అదే ఇప్పుడు మా పేరు రాసి తీసి పారేసి వాళ్ళకి రాసి అదే అంటున్నా. ఇప్పుడు ఇండ్లు ఇస్తలేరు. ఎవరికి ఇచ్చిన వాళ్ళ పేరు కూడా చెప్పు. చాలా మంది ఎల్లాళ్ళ కోటి, రాజుల కోటి, మరి రాజు తమ్ముడు రాజులే ఆయన కోటి. అదే భూములు ఉన్న వాళ్ళకు, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, రాలే. అందుకే చెప్తున్నాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చి న్యాయం చేయాలని ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇల్లున్న వాళ్ళకి ఇల్లు లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎంపీడీఓ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి, అదే ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇచ్చి చేయాలి. లేదంటే ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసు ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి మనం వేస్తున్నాం. అలవాటు ఇన్నోళ్ళకి ఇస్తారు.
టర్నింగ్ వచ్చి మళ్ళీ పోయినామన్నా వడగొట్టించిన కదా ఉంటాను వీడనేది